ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక స్థానిక జిల్లా కార్యాలయంలో సాహు మహారాజు 103వ జయంతి సందర్భంగా మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మరియు పాలెం రాధా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. సందర్భంగా మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి మాట్లాడుతూ 1884 జూన్ 26న రాధాబాయి జాయసింగ్ ఆబా సాహెబ్ గాడ్ఖే దంపతులకు సాహు మహారాజ్ జన్మించారు. సాహు మహారాజ్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు యశ్వంతరావు. అతనికి యుక్త వయసు రాగానే 1894 ఏప్రిల్ 2న కొల్హాపూర్ సింహాసనాన్ని అధిష్ఠించారు. సాహు మహారాజ్ దళిత బహుజనులకు సామాజిక న్యాయ ప్రజాస్వామిక తాత్విక పునాది ఏర్పరిచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహనీయుడని ఆమె అన్నారు. రాజర్షి ఛత్రపతి సాహు మహారాజ్ పితృస్వామ్య కుల మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషంని గ్రహించిన సాహు మహారాజు మొదట తన భార్య లక్ష్మీబాయికి యూరోపియన్ టీచర్ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించే సంగీతంలో, చిత్రలేఖనంలో, ఎంబ్రాయిడరీలో శిక్షణ ఇప్పించారు. కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసి ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకార వేతనాలు, ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసి కొల్హాపూర్ రాజారాం కాలేజీకి బాలికల ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి సాహు మహారాజ్ అని ఆమె తెలిపారు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పించారు. అంతేగాక సాహు మహారాజ్ అంటరాని వారికి ఆపద్ బాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ సాహు మహారాజుల మధ్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటిష్ చట్టాలు, మంచి చెడుల గురించి చర్చించేవారని ఆమె అన్నారు. అంబేద్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకున్నారని, అయితే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానని చెప్పడంతో ఆ పత్రికకు కావాల్సిన ఆర్థిక వనరులను సమకూర్చి మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో మూక్ నాయక్ పత్రిక ప్రారంభమైంది. 1920 ఏప్రిల్ 18న నాసిక్ లో అంబేద్కర్ మరియు అతని మిత్రులు అంటరాని వారి కోసం ఒక హాస్టల్ కట్టాలి అనుకుంటే కార్యక్రమం ప్రారంభోత్సవానికి హాజరై 5000 రూపాయల ఆర్థిక సహాయంగా సాహు మహారాజ్ సహకరించారని ఆమె తెలిపారు. 1920లో అంబేద్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకున్నటకు సాహు మహారాజ్ ఆర్థిక సహాయం చేశారని ఆమె అన్నారు.